నూతన సంవత్సరానికి సిద్ధపాటు దినముగా ఈరోజు మనము వాక్యం చెప్పుకుంటుండగా మరి దేవుడు మన మధ్యలో ఉండడానికి దేవుని ఆరాధిద్దాం. నా నీతి సూర్యుడా అని పాట పాడుకుంటూ దేవుని మహిమపరచుకుందాం. నా నీతి సూర్యుడా
సూర్యుడా ఉదయించినాలోన వేయించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోన వేయించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాత సంవత్సరం నుండి మనం కొత్త సంవత్సరం వెళ్ళడానికి ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు కాబట్టి మరి కొత్త సంవత్సరం అడుగు పెట్టడానికి దేవుడు ఇచ్చిన మాటలు, సిద్ధపాటు మాటలు. రోమాపత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో, మరియు ఎక్స్ట్రా తెగించి నన్ను వెతికిన వారికి నేను దొరికితిని అని చెప్తున్నారు. నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు యెషయా గారు ప్రవచనం ఏం చెప్తున్నారంటే, వెతికిన వారికి తెగించి వెతికారంట కొంతమంది. అలాగా ఎవరు వెతికారు? అనేకమైన భక్తులు వెతికారు. యోగు గారు వెతికారు. మరి అనేక మంది భక్తులు వెతికారు. వెతికినప్పుడు దేవుడు దొరికాడు. అనేక మంది ప్రజలు మరి దేవుని మాటలు, మనకి దేవుడు మాట్లాడాలంటే, దేవుడు మనకు ప్రత్యక్షం కావాలని చాలా మంది మరి మునులేంటి అనేక మంది దేవుడిని వెతికారు. నిజమైన దేవుడి గురించి అనేక మంది వెతికారు. అలాగా దేవుడు అనేక మందికి వెతికినప్పుడు దొరికాడంట తెగించి. ఎస్తేరు ఒక సమస్య విషయంలో బూడిదలో కూర్చొని మరి
ఆ విధంగా వెతికిన 3 రోజులు కూడా తన జనాంగం రక్షణ గురించి ఆయన దగ్గర మాట తీసుకోవడానికి వెతికింది ఆమె. అలాగ అనేకమైన భక్తులు దేవుడు వెతికే వారిగా నిలబెట్టారు. నన్ను విచారింపని వారికి ప్రత్యేకమైతిని అని చెప్తున్నారు. నన్ను విచారింపని వారికి, ఇంకా అంటే దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి మాత్రం దేవుడు విచారించలేదు. దేవుడు నాతో మాట్లాడాలి అనే విషయాలు ఏమి అడగలేదు. అడగకపోయినా సరే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సౌలు మరి అనేక మందిని హింసిస్తున్నప్పుడు దేవుడు దమస్కు మార్గంలో ప్రత్యక్షమయ్యారు. అపోస్తలుల 9వ అధ్యాయంలో ఉంటుంది కదా. కాబట్టి అనేక మందిని దేవుడు తెగించి అడిగినప్పుడు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యారు. దేవుడు మరి విచారించలేదు దేవుడు ఉన్నాడా లేదా అనేసి. అలాంటివి ఏమి దేవుడు నాతో మాట్లాడాలి అనే విచారం ఉంచకుండానే దేవుడు మాట్లాడారు. అలా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మరి సామెతలు 28:1 ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని చెప్పి, సౌలులో ఉన్న దుష్టుడు ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో సౌలులో ఉన్న దుష్టుడు వెళ్ళిపోయాడు. ఎవరు తరమకుండానే ఆ దుష్టుడు ప్రత్యక్షమైనప్పుడు నీతిమంతులు సింహం వలె ధైర్యంగా తయారయ్యాడు. ఆ దుష్టుడు వెళ్ళగానే, అంటే విచారించకుండా దేవుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ విధంగా దేవుడు నీతిమంతుల సింహంలా ధైర్యం ఉంటారనే విషయము పౌలు గారి విషయంలో చేశారు దేవుడు. కాబట్టి ఇక్కడ నీతి సూర్యుడిలాగా మనం ఎప్పుడైతే ఉదయిస్తామో దేవుడు అలాగే ప్రత్యక్షం అవుతారు. కొంతమంది తెగించినప్పుడు దేవుడు నాకు కనిపిస్తే కానీ 40 రోజులు ప్రార్థన చేస్తాను, నాతో దేవుడు మాట్లాడాలి, బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తాను అని అనేకమైన భక్తులేంటి మనుషులేంటి అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడారు. విచారించలేనప్పుడు కూడా దేవుడు మాట్లాడారు. నేను 2 నెలలు ప్రార్థనలో ఉన్నాను, అప్పుడు దేవుడు నాతో ప్రత్యక్షమయ్యారు, నాతో మాట్లాడారు, నన్ను పిలుచుకున్నారు. ఆ దర్శనం ప్రవచనం బట్టి దేవుడు ఈరోజు మీ మధ్యన ఈ విధంగా సేవ చేయగలుగుతున్నాను. అలాగే దేవుడు ప్రత్యక్షం కావాలని నా భర్త అడగలేదు, కానీ ఆయన్ని దర్శించారు. అంటే సౌలు కోసం ఎలాగైతే ప్రార్థన చేశారో అలాగే చాలా మంది ప్రార్థన చేసి ఉన్నారేమో, అందుకనే దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఆయనైతే విచారించలేదు, అలాగే ఆయన కూడా విచారించలేదు, కానీ దేవుడు 3 సార్లు దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యారు, మాట్లాడారు. చెడు వ్యసనాలు తాగి పడి ఉన్నప్పుడు ఆయన తెలియకుండా నేను చేసుకున్నందుకు మరి అటువంటి విషయాలు, అంటే దేవుడు ప్రత్యక్షమయ్యే విషయాలు, దేవుడు మాట్లాడే విషయాలు తెలియకుండా నామకార్థంగా జీవించినప్పుడు జరిగే విషయాలు ఇవి. అంటే విచారించలేనప్పుడు దేవుడు నా భక్తికి ప్రత్యక్షమయ్యారు. సువార్థికుడిగా దేవుడు 2004లో పిలుచుకున్నారు. నాకు 1999లో దేవుడు నన్ను పిలుచుకున్నారు, నాకు ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ మలాకి 2వ అధ్యాయము 4వ వచనంలో, అందువల్ల లేవీయులకు నిబంధనగా ఉండినట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడును నేనే అని మీరు తెలుసుకుందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుడు ఎవరికైనా ప్రత్యక్షమైనప్పుడు దేవుడు బిడ్డలు ఎలా వాడబడతారు అనే విషయాలు దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నారు. దాని పై వచనంలో కూడా దేవునికి అవిధేయతగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో ఆ పై వచనంలో కూడా మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును అని, మీ ముఖముల మీద పేడ వేతును అని ప్రవచిస్తున్నారు మీకా 2వ అధ్యాయంలో. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనము దేవుని మాటలు, దేవుని యొక్క సాక్ష్యము, పౌలు గారు ఎలాగైతే విచారించకపోయినా
నాకు దేవుడు ప్రత్యక్షమయ్యారు కదా అని ఆయన నిర్లక్ష్యంగా లేడు కదా. అలా చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ముందు దేవుడు ఎన్ని కార్యాలు చేసి దేవుడు ఎన్నిసార్లు నాతో మాట్లాడారు అనే విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే తెగించి దేవుడు ప్రత్యక్షత తెలుసుకున్నారో వాళ్ళైతే ఎప్పుడు దేవుడిలోనే ఉంటారు. ఒకవేళ దేవుడు విచారించకపోయినా సరే ప్రత్యక్షమయ్యారు కదా అని నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళ కోసము మిమ్మల్ని బట్టి విత్తనములను చెరిపివేతును, మీ ముఖం మీద పేడవేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడవేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు అనే చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రవక్తలు ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయన ప్రాణం పెట్టి నీతి సూర్యుడు, ఆయన నీతి సూర్యుడిగా మనలో, ఆయన వెలుగుగా మనలో ప్రకాశించాలని దేవుడు ఈ మాట చెప్తున్నారు. కాబట్టి మనము జాగ్రత్తగా మరి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే ముందు మనం సిద్ధపడి ఉండాలని ఈ మాటలు చెప్తున్నారు. సిద్ధపడి ఉండాలి అని చెప్తున్నారు. మీకా 2వ అధ్యాయంలో, మీకా 4:2 ఇందాక మలాకి చదివాము. ఇప్పుడు మీకా 4వ అధ్యాయము 2 కాబట్టి ఆ కాలంలో అన్యజనులు అనేకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును అని చెప్తున్నారు. సియోను నుండి దేవుని వాక్కు బయలుదేరుతుంది. అన్యజనులు అనేకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళుతాయని చెప్తున్నారు. మన సాక్ష్యాలు బట్టే మరి దేవుని బిడ్డలు రక్షించబడతారు. ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ విధంగా మనం సరి చేసుకున్నప్పుడు, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉండి ప్రార్థన చేస్తామో దేవుడు ఈ ప్రవచనాన్ని మలాకి మీకా 4:2 ప్రకారము దేవుడు అలాగా చేసి ఒక వేదన పుట్టిస్తారు ప్రార్థన చేయడానికి. మీకా 4:10 సియోను కుమారి ప్రమాతి శ్రీవల్లని వేదన పడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతుల నుండి నిన్ను విడిపించును అని చెప్తున్నారు. ఎప్పుడైతే సియోను కుమార్తెలా ప్రసవ వేదన కలిగి నువ్వు అనేక మందికి సువార్తను ప్రకటించాల కోసం ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను ఆ శత్రువులను విడిపిస్తాడట. ఆ బబులోని పురము అంటే లోకానుసారమైన జీవితాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ బబులోని పురము వరకు నీకు వెళ్ళదు, అక్కడనే నీకు రక్షణ పొందుకుంటావు. నీకు రక్షణ అక్కడే వస్తుంది, అక్కడే నీకు ఆ శత్రువుల నుండి విడుదల వస్తుంది. నువ్వు దేవుని దగ్గర సియోను కుమార్తెలాగా ప్రసవ వేదన పడినప్పుడు, వేదన దేవుని బిడ్డల విషయంలో ఒక వేదన రావాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ బాధ్యతను వహించాలి అని చెప్తున్నారు. కాబట్టి మనం వెలుగు సంబంధాలుగా ఉన్నామా, చీకటి సంబంధాలుగా ఉన్నామా అనేది ఆలోచించాలి. రోమా 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారన్న. ఆయన మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు విచారించకపోయినా సరే, దేవుడు ప్రత్యక్షం అవుతుంటే దేవుడు మాట వినక ఆయన మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, దానికి మతం కులం అనే భేదము లేదు, రంగు అనేది చిన్న పెద్ద అలాంటివి ఏమి కూడా భేదం లేదు. దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారంట. అలాగే ఆ రోమపత్రికలోనే 23 ఆ మాట ఉంది కదా, ఒకసారి చూద్దాం. రోమపత్రిక 23
రోమపత్రిక చూడండి. అందులో కూడా 23వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మీకోసం చదువుతున్నాను చూడండి. తర్వాత 24వ వచనం కూడా చూడండి. ఏ భేదము లేదు, అందరితో పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా విచారించకుండా సౌలుని దర్శించాడు కదా, అలాగే అందరినీ కూడా దేవుడు వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు. ఆ వాక్యం ద్వారా దర్శించి ఆ విధంగా దేవుడు రక్షించుకుంటున్నారు. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బలియు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము గుడారమును ఉండెను. అందులో సువర్ణ దీపార్తియు అంతటిను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండేను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండేను. దానిపైన కరుణ పీఠమును కమ్ముకొనిచున్న మహిమగల కెరూబులను వీటిని గూర్చి ఎప్పుడునూ వివరముగా చెప్పవల్లపడదు. మోషే గారికి ఇవన్నీ కూడా చెప్పారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈ విధంగా దేవుడు ఏర్పాటు చేశారు పరిశుద్ధంగా నీతిమంతులుగా అవ్వడానికి. కానీ విచారణ చేయకుండానే రోమ 3వ అధ్యాయం 24వ వచనంలో నీతిమంతులుగా తీర్చిదిద్దాడు దేవుడు. ఎంత ప్రేమించాడు చూడండి ఒకసారి. ఎంత ప్రేమిస్తున్నారు నీతిమంతులుగా దేవుడు ఉండడానికి. ఇవి ఈరోజు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు. నిత్యములో ఈ మొదటి గుడారంలోకి వెళ్ళుదురు కానీ సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారంలో ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిల్చుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఇది ఒక ఉపమానముగా దేవుడు ఆనాడు చేశారు. కానీ దేవుడు భూలోకానికి వచ్చి నీతి సూర్యుడిగా ఉదయించి ఆయన రక్తం ద్వారా ఆయన వెలుగుని మన మీద ప్రకాశింప చేసి ఉచితముగా మనకి నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఆయన రక్తము ద్వారా ఆయన ప్రాణం పెట్టి ఈ ఉపమానమును బట్టి మన సాక్ష్య విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. అటువంటి అర్పణలు బలు అర్పిస్తున్నారంట. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములలోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరములు మాత్రమే ఉన్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు కూడా విధించబడి ఉన్నదన్నమాట. ఈ విషయాలన్నీ కూడా అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారాలు మాత్రమే ఉన్నవి. అయితే క్రీస్తు రాబోచున్న శృతుల్లో కలిగి ఉన్న అన్ని మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్క కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధం స్థలములో ప్రవేశించాడు. ఒక్కసారి ఏదైనా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షి ఎంతో ఎక్కువగా పరిశుద్ధంగా చేశాడట దేవుడు.
ఆ ఆచారాలు అప్పుడు అవమానకరంగా అవన్నీ చేశారు. కానీ దేవుని యొక్క రక్తం ద్వారా దేవుడు ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాడు. ఆయన ప్రాణం పెట్టినప్పుడు మనం అలాగా నీతిమంతులుగా ఉండి నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని ఈ విషయాలన్నీ దేవుడు చెప్తున్నారు. ఈ హేతువు చేత మొదట నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనము కలుగుటకే ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము. ఇప్పుడు దేవుడు కొత్త వాగ్దానాలు ఇవ్వాలంటే దేవుని యొక్క రక్తంలో కడగబడ్డామా, పరిశుద్ధంగా ఉన్నామా, ఆయన అనుక్షరం సిలివేసే వారిగా ఆచారాలు చేసుకుంటూ ఉన్నామా అని ఆలోచిస్తాం. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధన మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రొత్త బంధనకి దేవుడు వేసే మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉండి మరి రెండవ రాకడలో ఆయన గర్జించి సింహంలా రాబోతున్నాడు. దానికి ఎత్తబడే సంఘములో మనం ఉన్నామా లేదా అనే విషయాలు మనము గమనించుకోవాలి. అలా గమనించుకున్నప్పుడు దేవుడు సహాయం చేసే గొప్ప దేవుడు, శక్తివంతుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:2-15 మనం చూసాం ఈ మాటలన్నీ కూడా. మరలా యేసు నేను లోకమునకు వెలుగును అని చెప్పారు. అందుకనే ఆయన నేను లోకమునకు నేను వెలుగును అని చెప్పారు. ఆయన ప్రాణం పెట్టారు కాబట్టి ఆ ప్రాణం ద్వారా, ఆయన రక్తం ద్వారానే మనకు ప్రతి పాపం నుండి విడుదల వస్తుంది. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలని, ఈ కొత్త సంవత్సరానికి వెళ్లే ముందు కూడా మనం సిద్ధంగా ఉండాలని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. అందుకని సిద్ధపరుస్తున్నాడు. నన్ను వెంబడించి వాడు చీకటిలో నుండక జీవపు వెలుగు కలిగి ఉండేదని వారితో చెప్పాను. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉందన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. మీకు శరీరం బట్టి తీర్పు తీర్చుచున్నారు. నేను ఎవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనే ఉండగా నేను నన్ను పంపిన తండ్రి కూడా నా గనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే అని యేసయ్య చెప్తున్నారు. మరియు ఇద్దరు మనుషుల సాక్షులు సత్యమని, ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా చెప్తున్నారు. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్నవాడను, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్నవాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. తండ్రి మరి యేసయ్యను పంపించారు. ఆయన వెలుగుగా ఉండి మనల్ని ఆయన రక్తం ద్వారా, మనల్ని పాపక్షమాపణ, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపం నుండి విడుదల ఇచ్చి మన దేవుని రాజ్యం వెళ్ళడానికి సిద్ధపరిచారు. ఆ విషయము తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ 18వ వచనంలో. అలా మన కోసం కూడా దేవుడు సాక్ష్యం చెప్పాలి. తండ్రి దేవుడు మన కోసం కూడా దేవుని పిల్లలమా కాదా, దేవుని కుమార్తెలము కుమారులుగా ఉన్నామా లేదా, మనం కూడా రెండవ రాకడ దేవుడు వస్తున్నప్పుడు మనం సిద్ధపడిన సంఘముగా ఉన్నామా లేదా అని సాక్ష్యము చెప్పాలి. తండ్రి మన విషయంలో సాక్ష్యము చెప్పాలి. యోహాను 3వ అధ్యాయము 15వ వచనంలో, యోహాను 3వ అధ్యాయం యోహాను గారు రాశారు ఈ సువార్త. అలాగే విశ్వసించే ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్టు మనుష్య కుమారుడు అలా ఎత్తబడవలను.
పెళ్లి కుమార్తె సంఘము ఆ విధంగా సిద్ధపడి ఎత్తపడాలి. మరి జనవరి 1 కోసం అందరూ 31 నైట్ ఎలాగా ఎదురు చూస్తూ ఉంటారు, అలాగా దేవుడు వస్తారని మనం పరిశుద్ధంగా ఉండి కొత్త సంవత్సరం కోసం ఎలా ఎదురు చూస్తున్నారో అలాగే విశ్వసించు ప్రతి వాళ్ళు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అని విశ్వాసం ప్రతి వాడును ఎవరైతే విశ్వసిస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా నిత్య జీవం పొందినట్లు తండ్రి దేవుడు యేసయ్యను మనకి ఇచ్చారు బహుమానంగా. ఆయన బట్టి ఆయన మనం రక్షణలో ఈరోజు ఉన్నామంటే యుగాలైన 2 మొదటి రాకుండా ఆయన ఆ విధంగా వచ్చి ఆయన తండ్రి జీతాన్ని నెరవేర్చి మరి తండ్రి కుడి పార్శ్వలో కూర్చొని ఉన్నాడు. తండ్రి మరి యేసయ్య కోసం వాళ్ళకి సాక్ష్యం చెప్పారు. మన విషయంలో కూడా తండ్రి అయిన దేవుడి సాక్ష్యం చెప్పాలి. ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉండాలని సిద్ధపడి ఉండాలి. అలాగే మత్తయి 5:14 మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నారు. కాబట్టి మనము నీతి సూర్యుడు మనలో ఉదయిస్తే మనము కూడా మీరు లోకానికి వెలుగై ఉన్నారని కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండలేదు అంటున్నారు. అంటే మీరు ఎక్కడున్నా సరే అక్కడ జయమే. మీరు వెలుగుగా ఉంటే దేవుడు ఎవరికి మీరు దేవుడు మాటలు చెప్పినా వాళ్ళకి జయమే. దేవుడు వాళ్ళు కూడా సిద్ధపరుస్తారంట. ఆ జయం ఏంటి? మీరు జయం పొందుకున్నారు, మీరు వెలుగు సంబంధాలు కాబట్టి, మీరు సిద్ధపడ్డారు కాబట్టి అనేక మందిని దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తారు. యోహాను 3:19 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చారు కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఆ చీకటి క్రియలు ఏంటంటే డ్రింక్ చేయడము, అలాగ డ్యాన్స్ వేసి తందనాలు ఆడడం, ఇవన్నీ కూడా పాపము కార్యాలు 31 నైట్ చేయకూడదు. ఎందుకంటే ఈ వెలుగు సంబంధం ఏంటంటే దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. కొత్త వాగ్దానాలు, కొత్త జీవితము. ఇది మతము కులము కాదు, ఏ భేదం లేదని చెప్పారు కదా. కాబట్టి ఆ భేదం ఏదో ఆలోచించకుండా మనసు మార్చుకోవాలి, మారు మనసు పొందుకోవాలి. పాతవన్నీ కూడా అలవాట్లు, పాత పద్ధతులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఆ వెలుగులోనికి రావాలి. వెలుగు లోకంలోకి వచ్చింది అంటే మనం క్రిస్మస్ చేసుకున్నాము. ఎందుకు చేసుకున్నాము? వెలుగు అనే దేవుడు వచ్చారు. కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక తమ క్రియలు అంటే మన క్రియలు చెడ్డమైతే వెలుగు దగ్గర రాలేము, అంటే దేవుని సన్నిధిలో ఉండలేము, దేవుని మాటలు పలకలేము, మంచి పనులు నీతి క్రియలు చేయలేము. ఎన్ని నీతి క్రియలు చేసినా సరే అవి మురుగు గుడ్డలు లాంటివి అని మనం ఇందాక పాట పాడుకున్నాం. కానీ దేవుని దృష్టిలో, తండ్రి దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలనేదే అది చెక్ చేసుకోవాలి. దేవుడితో మాట్లాడే అనుభవం ఉండాలి. యోబు 33:14 ఉంది కదా, దేవుడు ఒక్కసారి పలుకుతారు, 2 సార్లు పలుకుతారని. అది మనుషులు కనిపెట్టరు అని. అలా కనిపెట్టకుండా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉంటే ఆ కన్నురెప్ప పాటలోనే వేసే వచ్చినప్పుడు సిద్ధంగా లేకపోతే ఇక్కడే ఉండిపోతాం. భూ సంబంధమైన మనుషుల్లాగే ఉండిపోతాం. సాధారణంగా మనుషుల్లాగా ఉండి మరి ఎన్నో చిత్రహింసలు, 7 శ్రమలు భరించుకొని ఈ వాక్యము ఇప్పుడు విని సిద్ధపడినప్పుడు దేవుని మాటలు వెలుగులోనికి వాళ్ళు ఇదే ఇప్పుడు చెప్తున్నారు కదా. యోహాను 3:19 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చేది కానీ తమ క్రియలు చెడ్డమైనందరూ మనుషులు వెలుగు దగ్గరికి రాలేదు. వెలుగు దగ్గరికి వస్తే కన్నురెప్ప పాటలో వెళ్తారు, లేకపోతే 7 శ్రమ దినాల్లో ఉండిపోతారు. కాబట్టి ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఉదయాన్ని కూడా తొలకరి వర్షం, కడవరి వర్షం, తొలకరి వర్షం అంటే దేవుని ఆత్మతో నింపుతాడు. వేకునే లేచి ప్రార్థన చేసినప్పుడు కోశ 6:3 ఉందన్నమాట. మత్తయి 5:14 మీరు లోకానికి వెలుగే ఉన్నారన్నారు. అలా తొలకరి వర్షం ఎవరి మీదైతే ఉదయిస్తారో, ఆ నీతి సూర్యుడు ఉదయిస్తారో ఆ క్రోగిని లేడుదోడలే గంతులు వేస్తారు అని ఉంది వాక్యం. నీతి సూర్యుడు ఎవరి మీద ఉదయిస్తే అప్పుడు చీకట్లో ఉన్నవాడు ఎక్కడికి వెళతాడో వాడికి తెలియదంట. వెలుగు దగ్గర రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి?
వాళ్ళు చీకట్లో ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అడ్రస్ ఉండదు, ఏం చేస్తారో తెలియదు, ఎంత సంపాదించినా అది చిరు సంచిలో వెళ్ళిపోతుంది. కాబట్టి వెలుగు సంబంధంగా ఉండాలని యోహాను 12:35 ఉంది. చీకటిలోని ఉన్నవారు పరిస్థితి ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు అనమాట. అలా మీకు రిఫరెన్స్ చెప్తున్నాను, రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2 పేతురు 2:4 యోధా 1:13 అలాగే కీర్తన 97:11. మరి ఆ విధంగా ఏ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు మీరు అది చదవండి. ఇప్పుడు చీకటికి మరి వాళ్ళు వీటికి వెళ్తారో తెలియదు, వాళ్ళకి అడ్రస్ ఉండదు, కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ అలాగా గాలికి చదరట్టు పొట్టులాగే ఎగురుతూ ఉంటారంట. గట్టి గింజలాగా ఒక దగ్గర ఉండరు. ఎవరు వెలుగు లోకంలోకి వచ్చారు కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక అని చీకటినే ప్రేమించిరి. అటువంటి వారు ఎక్కడ ఉంటారో వాళ్ళకి అడ్రస్ ఉండదు. దేవుడి సంబంధమైన భ్రమపరిచే ఆత్మలో బతుకుతారు. మనుష్యాత్మతో, లౌకికాత్మతో, అపవిత్రాత్మతో బ్రతుకుతారు. అందుకని ఏ ఆత్మ దేవుని సంబంధమైనవో కాదు అది పరీక్షించుకోండి 1 యోహాను 4:1 అందుకే చెప్పారు. కాబట్టి యెషయా 42 6-7 అన్ని జనులకు వెలుగుగా నన్ను పిలిచాడు దేవుడు, నా చేయి పట్టుకొని. అది దేవుడు నాకు ఇచ్చిన. నేను ఎప్పుడైతే వెలుగు సంబంధిగా నేను ఉన్నానో మనం సాక్షిగా ఉండాలి దేవుని విషయంలో. దేవుడు కృప ద్వారా నన్ను రక్షించుకొని పిలుపు దర్శనంతో నన్ను నిలబెట్టుకొని దేవుడి మాటలు చెప్పి నాకు సాక్షిగా నిలబెట్టారు. చూడండి యెషయా గ్రంథం 42 మన సాక్ష్యము చెప్పగలిగి ఉండాలి. దేవుడి పట్ల నాకున్న సాక్ష్యము, నేను నాకు అక్కడ సన్నిధి ఇచ్చి అక్కడ నాకు చర్చ ఇచ్చి నన్ను దేవుని సేవకురాలుగా వాడుకుంటున్నారు. మనం అలా దేవుని సాక్షిగా ఆ పుస్తకాలు 1:8 ప్రకారము మనం అలా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, మీరు కూడా ఉండండి అని మనం ప్రకటించాలి. యోధ సమరయ దేశంలో అంతటా ప్రకటించగలిగి ఉండాలి. గుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెప్పించుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి, వాళ్ళందరి విషయాల్లో నాకు ఆ వరాలు ఇచ్చి ఈ ఏరియాలకు ఇచ్చారు. నాకు అందరూ వచ్చిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళు వస్తారు. ఈ రోజు కూడా 2 దేవుడు తీసుకొచ్చారు. రాజేశ్వరి తన ఫ్రెండ్ని డైట్ కాలేజ్ పిల్ల 2 ఎవరి బిడ్డలు దేవుడు తీసుకొచ్చారు. మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఆ బంధకాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని తీసుకొచ్చారు. యెహోవాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నేను నియమించున్నాను. నన్ను నియమించాడు కాబట్టి వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు నేను అది తెలియదు వాళ్ళకి, కానీ దేవుడు వాళ్ళు తీసుకొచ్చారు. అంటే దేవుడు ఈ సాక్ష్యం ఇచ్చారు కదా, నాకు తెలియదు ఏ విషయం. వాళ్ళు ఈ రోజు వస్తారో తెలియదు, నాకు దేవుడు ఈ వాక్యం ప్రిపేర్ చేస్తారు అని తెలియదు, కానీ దేవుడు ఆ విధంగా తీసుకొచ్చారు. ఏంటంటే దేవుడు మాట విన్నప్పుడు దేవుడు ఆ విధంగా మనము లోకానికి వెలిగి ఉన్నాం, మీరు లోకానికి వెలిగి ఉన్నారని దేవుడు వచ్చారు కదా, ఆయన లోకానికి వెలిగి ఉన్నారని వచ్చారు. కానీ మనల్ని కూడా వెలుగుగా చేశారట. విచారించకపోయినా ప్రత్యక్షమయ్యాడు కదా. ప్రత్యక్షమైనప్పుడు రోజు నాతో మాట్లాడు అని అంటే దేవుని సాక్ష్యం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతారు. ఆ వెలుగును కాపాడుకున్నప్పుడు దేవుడు రోజు మాట్లాడతారు, రోజు సాక్షిగా నిలబెట్టుకుంటారు. ఎప్పుడైతే నేను నిర్లక్ష్య పెట్టారో ఆయన మాట్లాడు తెగించాలి. అప్పుడు తెగించి ఫాస్టింగ్ ఉండాలి, ప్రేయర్ ఉండాలి. యోగు గారు చెప్పారు కదా, యెషయా గారు చెప్పారు కదా, అలాగా యోగు కూడా అలాగే తెగించాడు. నా దేవుడు నాతో మాట్లాడాలి. ఆస్తి అంతా పోయింది, పిల్లలు అన్నీ కూడా పోయాయి. ఆయన తెగించి అలా దేవుని కోసం నిలబడ్డాడు. ఆ విధంగా అనేకమైన భక్తులు నిలబడి మనకి సజీవ సాక్షిగా ఉన్నారు.
ఎంతో నమ్మకంగా ఉంటారు, కానీ దేవుని విడిచిపెట్టేసే వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరంలో ఎంతమంది విడిచిపెట్టారు ఏంటంటే పేతురు కూడా అలాగే ముందు దేవునాత్మ లేనప్పుడు విడిచిపెట్టేశాడు. మత్తయి సువార్తలో ఉంది 36వ వచనం, అలా ఉన్నారేమో సిద్ధపడి నూతనమైన జీవితంలో మళ్ళీ వెలుగు సంబంధాలుగా ప్రవేశించాలని సిద్ధపరచడానికి దేవుడి మాట చెప్తారు. 36 మత్తయి సువార్త 26వ అధ్యాయం 35వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 35వ వచనం. పేతురు రాయినను చూచి, నేను నీతో కూడా చావలసి వచ్చినను నేను ఎరుగనని చెప్పవలని చెప్పానండి. నేను చచ్చిపోయినా సరే నేను విడిచిపెట్టను అని పేతురు గారు యేసుతో చెప్పారు. అదే ప్రకారం శిష్యులందరూ కూడా చెప్పారు, కానీ యేసే చనిపోయినప్పుడు ఎవరు లేరు. పేతురు 3 సార్లు బోధకేస్తాడు. ఆయన ఎవరో తెలియదు, చిన్న పిల్ల, నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడిని పడాలి. చూడండి, ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన వాళ్ళతో తిరిగి వాళ్ళు ఎప్పుడైతే ప్రత్యక్షత అనేది దేవుని యొక్క ప్రత్యక్షత విచారించకపోయినా సరే దేవుడే ప్రత్యక్షమయ్యి వాళ్ళని మనుషులు పట్టే జాలర్లుగా చేసి అన్ని విషయాలు 3.5 సంవత్సరాలు తెలియపరిచిన దేవుడినే ప్రత్యక్షంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఎంత పశ్చాత్తాపడ్డాడు పేతురు. అటువంటి పశ్చాత్తాపం కలిగి ఈ 2025 సంవత్సరంలో అడుగు పెట్టాలని దేవుడు ఆశపడుతున్నారు. అటువంటి పశ్చాత్తాపం ఉందా? నేను ఎంతగానో సంఘాన్ని సేవకుల్ని ప్రేమించాలి, కానీ ఇప్పుడు అన్నీ దొరికిన తర్వాత అన్ని శరీర సంబంధమైనవి కోరుకొని ఆత్మ సంబంధంగా నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడ ఉన్నావు? పశ్చాత్తాపం వస్తుందా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని రాజ్యంలో సిద్ధపడ్డావా? చీకటి వాళ్ళు వెలుగులోకి రారు అని చెప్తున్నారు కదా, అంటే అందులో ఉన్నావా? లేకపోతే పేతురు వెంటనే పశ్చాత్తాపడి దేవుని ఏ విధంగా హత్తుకున్నాడో, ఏ విధంగా దేవుని రాజ్యాన్ని కట్టాడో, అనేక మంది వెలుగు సంబంధాలు ఉండి మీరు కూడా లోకానికి వెలిగి ఉన్నారని మత్తయి 5:14 ప్రకారము వెలుగు సంబంధాలుగా ఉన్నారా అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం ఎలా ఉన్నామో ఈ 2 రోజులు కూడా చెక్ చేసుకోవాలి. అయితే ఈ ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతా జరిగింది. ఎందుకంటే మనకు నేర్పించాలని దేవుడికి ఇవన్నీ కూడా జరిగాయి. మనలో కూడా అలాగే నిందలు, అవమానాలు అన్నీ కూడా వస్తాయి. మనలో కూడా రిజెక్ట్ చేస్తారు, మన మీద కూడా అలాగే తిరుగుబాటు చేస్తారు అని దేవుడి ముందుగానే ప్రవక్తలు చెప్పారు. ఏసే విషయంలో అలా జరుగుతుందని. ఆ 3.5 సంవత్సరాలు ఎందుకు వచ్చారంటే ఆయన మనకి నేర్పించడానికి. ఈ విషయాలన్నీ జరుగుతాయని ముందే తెలుసుంది ఇవన్నీ జరిగాయి కాబట్టి. అవి ఎందుకు జరిగాయంటే ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలియాలి, అవి నేర్పించి అలాంటప్పుడు చీకటి సంబంధాలు ఉంటారా, వెలుగు సంబంధాలు ఉంటారా, నిత్య రాజ్యానికి వస్తారా అనే విషయం నేర్పించడానికే మత్తయి సువార్త 26వ వచనంలో అయితే ప్రవక్తల లేఖనంలో నెరవేరినట్లు ఇదంతా జరిగింది అని చెప్తున్నారు. ఆ లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడడానికి దాన్ని జరుగుతున్నాయని చెప్తున్నారు. కాబట్టి యోహాను సువార్త 26వ అధ్యాయము 56వ వచనంలో ఉంది. మరి యోహాను సువార్త 21వ వచనంలో దాని రిఫరెన్స్ ఉంది. కాగా ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన వింతలను, యోహాను సువార్త 21వ అధ్యాయం
15వ వచనంలో వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురు చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అని అడుగుగా అతడు, అవును ప్రభా, నేను ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పారు. యేసు, నా గొర్రె పిల్లల మేపుకో అని ఆయనతో చెప్పారు. చూసారా, దేవుడు ప్రేమిస్తే ఆ వెలుగు సముద్రం ఉన్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అన్నప్ప చెప్తారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నేర్పిస్తారు. విధేయత చూడకుండా వెలుగు సంబంధంగా లేరనుకోండి, దేవుడు వాడుకోవడానికి ఏ వాగ్దానాలు, ఏ వరాలు ఏమి ఇవ్వరు, ఏ అభిషేకము అది ఉండదు. తండ్రి చిత్తం నెరవేరిస్తేనే దేవుని రాజ్యం వెళతారు అనే విషయాలు వాళ్ళ జీవితాల్లో జరగవు. మత్తయి 7:21 ఉన్నది కదా, తండ్రి చిత్తమే మనం నెరవేరిస్తేనే దేవుని రాజ్యాన్ని వెళ్తాం. ఎత్తబడే సంఘంలో, సార్వత్రిక సంఘంలో మనం ఉంటాం. అందుకని మనం సిద్ధపడాలి. 2025 సంవత్సరం ఇంకా భయంకరంగా ఉంటుంది. రాకడ సూచనలన్నీ ఇప్పుడు చాలా జరిగిపోతున్నాయి. కాబట్టి సిద్ధంగా ఉండాలంటే, మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగుగా అతను, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలు కాయమని చెప్పాడు. ఎవరికి అప్ప చెప్తారు? దేవుని బిడ్డల కోసం బాధ్యతలు. దేవుని ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొంటారంటున్నావు. దేవుని మాటలు వింటున్నావా? ఏ మాటలు వినట్లేదు. దేవుని దగ్గర దిద్దుబాటు చేసుకోవాలి. అతిక్రమలు దాచిపెట్టువాడు వద్దులడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. ఆ కనికరం పొందుకునే కృపకాలం ఇది. ఆ కృపకాలంలో మనం ఎప్పుడైతే కనికరం పొందుకుంటామో, దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడిన విషయాలన్నీ కూడా కూర్చొని దేవుని దగ్గర ఆ బుక్లో రాసినవన్నీ కూడా, హబక్కు 2 ప్రకారం బుక్లో రాయమని చెప్పారు కదా, అవి రాసుకొని చక్కగా చదువుకొని అవన్నీ సరి చేసుకున్నప్పుడు మళ్ళీ దేవుడు నూతనమైన జీవితం, నూతనమైన ఆత్మ, నూతనమైన జీవితాలతో నింపి దేవుడు మహిమార్థమే మరి దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. అలాగే ఇష్టపడాలని దేవుడి మాటలు చెప్తున్నారు. హెబ్రీయులు 10:37 వచనంలో, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు. ఇలా సిద్ధపడి ఉంటే దేవుడు మనకి ప్రత్యక్షత, మనకి వాక్యం ద్వారా ప్రత్యక్షమయ్యాడా, సేవకు ద్వారా ప్రత్యక్షమయ్యాడా, నీకు ఏ విషయంలో ఆపదలు ఉంటే నీకు ప్రత్యక్షమయ్యాడా, తనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయని అంటారు. సమకూడి జరిగితే ఎవరో ఒక దేవుళ్ళలాగా వచ్చి నీకు ప్రత్యక్షమై నీకు హెల్ప్ చేస్తారు. ఏ విధంగా దేవుడు ప్రత్యక్షమయ్యారు, ఏ విధంగా నేను ఆపదలో నుండి, ఆపత్కాలం నుండి, పాపం నుండి, శాపం నుండి అన్ని విడిపించి నీకు బాప్తీసాలు ఇచ్చి ఎవరు నిన్ను బాగా చేశారు. ఆ విషయాల్లో పశ్చాత్తాపడి ఎలా ఉన్నావు, వెలుగు సంబంధిగా ఉన్నావా, చీకటి సంబంధిగా ఉన్నావా అని దేవుడు ఇక్కడ అడుగుతున్నారు. పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి అని చెప్తున్నారు. హెబ్రీ పత్రికలో 3:14 ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే విషయాలు ఇవి. అదే ఈ సహోదరుని ప్రేమించకపోతే నరహంతకుడు అంటున్నారు. అది ప్రేమిస్తేనే చెప్పగలరు, లేకపోతే నాకెందుకు అని ఉంటారు. అలాంటి సువార్త ప్రకటించేవారు వెలుగు సంబంధాలు మాత్రమే. లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ అనుకొని, ఇదే పండగ అనుకొని తాగి తందనాలాడి కొత్త బట్టలు వేసుకొని కేకులు కట్ చేసుకునేది అదే కాదు. దేవుని బిడ్డల కోసం చేసుకోవచ్చు, ఇంకొకరు రక్షించబడడానికి చేయొచ్చు, కానీ అదే గోల్గా పెట్టుకోకుండా అవి చేసుకుంటున్నప్పుడు కూడా దేవుని మాటలు జాగ్రత్తగా వాళ్ళకి చెప్పగలిగి ఉండాలి. దేవుని మాటలు ప్రకటించేవారుగా, వెలుగు సంబంధాలుగా మత్తయి 5:14 ప్రకారము ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయింది కదా, 2022 నుంచి ఫిబ్రవరి 24 వరకు 4 రోజుల్లో అయిపోతుంది అనుకున్న వారు ఇప్పటి వరకు అది సాగుతుంది. మరి అలాగే 2023లో అక్టోబర్ 27 స్టార్ట్ అయింది. ఇస్రాయల్ పాలిస్తున్న యుద్ధం ఇంకా జరుగుతుంది. సాతాను అందరినాల యుద్ధంలో చంపుతో వస్తున్నాడు. ఆడ పార్టీలో ఆడ నరకాన్ని పట్టుకెళ్ళిపోవడానికి.
చీకటి సంబంధాలుగా ఉన్న బ్యాచ్ ఎక్కువైపోతుంది. అందుకే దేశం పాడైపోయింది. కుటుంబాలు, సంఘాలు ఎందుకు అలా ఉన్నాయంటే కారణాలు ఇవి. ఎక్కువ వెలుగు సంబంధంగా ఉంది. వెలుగు ఎవరు దేవుడు ఆశీర్వదించారు కదా, నన్ను విచారించకపోయినా నన్ను దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, నాకు ఇది చేసి పెట్టాడని ఆ సందర్భంలోనే ఉంటున్నారేమో. ఆ వెలుగు సంబంధాలుగా ఉండేవాళ్ళు ఏ పని చేయాలో ఆ పని చేయడానికి సిద్ధపడడానికే దేవుడు ఈ సమయం మనకి ఇచ్చారు. మరి 5,000 రాకెట్లు దాడి చేసినా సరే మరి ఇస్రాయల్ పాకిస్తాన్ మీద కొద్దిమందే మరి గాయాలవి తగిలే. అక్కడ మరి భారీ నష్టం కలుగుతుందని అనుకున్నారు, కానీ అక్కడ ఆ యుద్ధంలో మరి ఇస్రాయల్ పాకిస్తాన్ యుద్ధంలో అలా జరగలేదు. దేవుని కాపుదల మరి వెలుగు సంబంధాలు ప్రార్థన బట్టి ఆ విధంగా ఉంది. అందుకనే సంపూర్ణమైన భక్తి కలిగి మాన్యతైన భక్తి కలిగిన మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి, రాజు కోసం ప్రార్థన చేయాలి. నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే దేవుని దృష్టికి అనుకూలము అని తిమోతి గారు చెప్తున్నారు తిమోతి పత్రికలో. కాబట్టి మనం ఆ విధంగా వెలుగు సంబంధాలుగా మన 31st నైట్ మనం జరుపుకోవాలి. ఫస్ట్కి ఆ విధంగా సిద్ధపడతాం. అందుకని చెప్తున్నారు. అలాగే మూడవదిగా అమెరికా ఇరాన్ల మీద యుద్ధం మరి బయలుదేరి మరి ఇరాన్ పాకిస్తాన్కి కూడా మరి యుద్ధం 4వది. మరి 5వదిగా ఎర్ర సముద్రం దగ్గర అంతర్జాతీయ యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఈ యుద్ధాలు వస్తాయని మత్తయి 24వ అధ్యాయంలో మరి రాకడ సూచనలని శిష్యులు అడిగితే యేసయ్య చెప్పారు. కాబట్టి ఆ విధంగా మనం సిద్ధపడాలని దేవుడు ఆశపడి మాటలు చెప్తున్నారు. రాకడ సూచనలు ఇవన్నీ మీరు చదువుకోవాలంటే రాకడ సూచనలు అన్నీ కూడా దేవుడి విషయంలో మనం న్యూ ఇయర్ కోసమే సిద్ధపడడం కాదు, రాకడ కోసం సిద్ధపడాలి. అప్పుడు న్యూ ఇయర్లో మంచి వాగ్దానాలు దేవుడు గట్టిగా ఆయన చేతిలో ఘనమైన పాత్రగా, ఆయన చేతిలో బలమైన ఆయుధంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. మొత్తం 24 అధ్యాయము 6 నుండి 8 వచనాలు ఉన్నాయి రాకడ సూచనలన్నీ కూడా. ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6 నుండి 8 వచనాల కోసం చదువుతున్నాను. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోతులు. మీరు కలవరపడకుండా చూసుకుని ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంత వెంటనే కాదు. జనం మీదికి జనములు, రాజ్యం మీదికి రాజ్యములు లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ప్రకాశం జిల్లాలో మన భూకంపాలే జరిగాయి. పోయిన వారంలో భూకంపములు జరుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదరు. అబద్ధ బోధ మనం చెప్పుకున్నాం కదా, దెయ్యముల బోధ గురించి చెప్పాను ముందు వారంలో. 1 తిమోతి గ్రంథంలో 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 1 తిమోతి రాసిన పత్రిక 1 ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతున్నారు, రాకడ దినాలు సమీపించాయి. కాబట్టి సిద్ధపడడానికి, ఇవన్నీ సిద్ధపడడానికి, జాగ్రత్తగా ఉండడానికి దేవుడు ప్రేమించిన బిడ్డలకి అర్థమవుతాయి. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషం వల్ల మోసపుచ్చే ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యం వచ్చి విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే, వివాహం నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులకు కృతాసులను చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుని సృజించిన ఆహార వస్తువులకు కొన్నిటిని తినటం మానవులని చెప్తారు. కొన్ని మానాలి అని, కొన్ని విషయాలు మానాలి అని చెప్తా ఉంటారు. కాబట్టి అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమలు అందుకే ఉండవు, బయట ఒక మాట లోపల ఒక మాట. కపట సహోదరులకు అనేక మందికి పాములు అందుకే కనబడుతున్నాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పాములు కనబడ్డాయి. నేను కూడా చాలా పెద్ద వెలుగుదూత లాగుండి ప్రపంచం అంతా కూడా అంత పొడుగుందంట. అది ఎక్కడికి వెళ్ళా దానికి పిల్లలన్నీ ఉన్నాయి చుట్టూ. ఒకదాన్ని కొట్టేసారు, అది చావలేదు. అలాగే దేవుని బిడ్డకి ప్రార్థనలు ఉంటే దేవుడు చూపించారు.
అంటే లోకమంతా ఆ గడసర్పం ఆవరించింది. అబద్ధం, కపట సహోదరులు, లోపల ఒక మాట బయట ఒక మాట, దేవుడు చంపిన వాళ్ళు, దేవుని బిడ్డలు కూడా ద్వేషిస్తారు. అందుకే అనేక ప్రేమ అందుకే చల్లారిపోతుంది. అంతవరకు సహించేవాడు ఎవడో వాడే రక్షణ పొందును. సహించుకోవాలి. 24:13 అంతవరకు సహించబడే రక్షణ ఈ రోజుతో అయిపోయింది కాదు. బాప్తీసం తీసుకున్న వెంటనే అయిపోయింది కాదు. అంతవరకు సహించుకోవడానికే దేవుని వాక్యము, దేవుడి తండ్రి చిత్తం ఏంటో ఇవన్నీ తెలుసుకొని ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి. అప్పుడు దేవుడు వాడుకోవడానికి కొత్త వాగ్దానాలు, కొత్త వరాలు మళ్ళీ రీఫ్రెష్ చేస్తారు. ఇంకా కొత్త ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చిన కూడా 10 తలాంతులు చేసుకుంటా 11వ తలాంతు కూడా ఇచ్చాడు కదా. ఎవరైతే దాచుకున్నాడో చీకటి సంబంధి గారి దగ్గర నుంచి ఒక తీసి 10 వాడికి 11 వచ్చేసాయి. అలాగే వాగ్దానాలు దేవుడు ఇస్తారు. మరియు ఆ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మే లోకమంతటను ప్రకటించబడిన అటు తర్వాత అంతము వచ్చును. ఈ వార్త అందరికీ ప్రకటించాలి. ఎందుకు ఇస్తారు ఆ వాగ్దానాలు, ఆ అభిషేకము, ఆ దీవెనలు, ఆశీర్వాదాలు? ఇహలోక సంబంధమైనవి కాదు, శరీర సంబంధమైనవి కాదు. అవి భూలోకంలో ఉంటాయి. శరీరానుసార్లు దేవుని సంతోషపెట్టలేదు. వారు ధర్మశాస్త్రం లోబడలేరు. ఆ లిస్టులో ఉన్నారా? లేకపోతే ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైన బిడ్డలు మరి ఎలా ఉంటారంట? రోమా 8వ అధ్యాయం చదువుతున్నాను వినండి చక్కగా. రోమా 8వ అధ్యాయంలో ఉందన్నమాట. 5, 6, 7 వచనాలు. ఈ విషయాల్లో సరి చేసుకోవాలి. శరీరానుసారం శరీర విషయం మీద మనసు పెట్టుకుంటారట. ఆత్మానుసారం ఆత్మ విషయం మీద మనసు ఉంటురు. శరీరానుసారమైన మనసు మరణము. మనకు అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఏమో మీద గురి పెట్టుకొని లేరు. ఆయన మీద నేను గురి పెట్టుకున్నాను కాబట్టి ఆయన నేను కదల్చబడను. ఆయన నా కుడి పార్శ్వంలో ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడి నా శరీరం సురక్షితంగా నివసిస్తున్నాను అన్నాడు దావీదు భక్తుడు. కీర్తన 16:8 ఆత్మానుసారమైన మనసు అంటే ఇక్కడ ఆ శరీరానుసారమైన మనసులో వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి ఏంటంటే అనారోగ్యం, తర్వాత మరణం వెలువడి చేస్తుంది. ఆత్మీయంగా, శారీరకంగా. మనం సజీవ లెక్కలో ఇంతకాలం కూడా పోషించాడు, నడిపించారు. మనకి దేవుడు వెలుగుగా ఉండి వెలుగు సంబంధంగా మనం నడిపిస్తున్నారంటే ఆయనకి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ప్రకటించాలి. ఎందుకంటే అంతం అటు తర్వాతే అంతం వస్తుంది అంటున్నారు ఇక్కడ 24:14. అంతే 24:14. ఎంత ఫాస్ట్గా మనం ప్రకటిస్తే అంత త్వరగా దేవుడు వస్తారు. అతనితో దేవుడితో యుగగాలు మనం ఉండాలని ఆశపడాలి. అదే నిత్యమైన, అదే అసలైన వాగ్దానం. అదే అసలైన వాగ్దానం నెరవేరు. ఆత్మానుసారమైన మనసు జీవనం సమాధానమైనది. ఆత్మానుసారమైన మనసు ఉందా? శరీరానుసారమైన మనసు ఉందా? అది చెక్ చేసుకునే దినాలు 31st నైట్, ఈ 2 రోజులు. కొత్త సంవత్సరంలో నూతనమైన ఆత్మ, నూతనమైన జీవితం ఆ విధంగా ధరించుకోవాలి. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవుని విరోధమైనది. అది దేవుని ఆత్మ దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడలేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుడు సంతోషపెట్టుకో పెడితేనే మన హృదయవాంఛని తీరుస్తాను అంటున్నాడు ఆయన. 1 యోహాను 3:21. ఇక్కడ సంతోష పెట్టలేరు. ఆత్మానుసారంగా ఉంటేనే సంతోష పెడతాం మనం. అప్పుడు దేవుడు మనం ఏదైతే అది ఇస్తారు. ఇహలోక సంబంధమైన మనకి ఏది కావాలో అవన్నీ కూడా మన ఇంట్లో బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, ఇంట్లో బాధ్యతలు, కుటుంబంలోని, సంఘంలోని అన్ని బాధ్యతలు కూడా కావలసిన అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. అదే మత్తయి 6:33 కూడా అదే ఉంది. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడేనో ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాదు అంటున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డగా ఉండాలి అంటే దేవుని వాడను, దేవుని దానను అని అనిపించుకోవడానికే ఈ పాత స్వభావం అంతా పోయి నూతనమైన స్వభావం, నూతనమైన ఆత్మ, నూతనమైన జీవితం ఉండాలని దేవుడి మాటలు చెప్తున్నారు. ఇంకా మార్కు సువార్త 13వ అధ్యాయం మీరు చదవండి, అక్కడ కూడా ఉంటాయి. లూకా 21వ అధ్యాయం 22 నుంచి ఉంటాయి మాటలు చదవండి. చక్కగా సరి చేసుకోండి, సిద్ధపడండి. లూకా 17వ అధ్యాయం 22వ వచనంలో కూడా అటువంటి మాటే ఉన్నది. కాబట్టి ఈ మాటలు ఇంకా అనేకమైన మాటలు దేవుడు ఎన్నో విషయాలు చెప్పాలని ఆశపడుతున్నారు కానీ సమయం సరిపోలేదు ఈ రోజైతే.
మనిషి కుమారుని దినముల్లో ఒక దినము చూడవల్లని మీరు కోరు దినములు వచ్చును కానీ మీరు ఆ దినములు చూడరు అంటున్నారు. కాబట్టి దేవుడు వస్తున్నా ఎప్పుడైతే మనం అలా సిద్ధపడమో దేవుడు వస్తున్నప్పుడు ఆయన చూడలేము. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు ఉండవు. పాలు తాగే పరిస్థితి, నాకు పండగ బట్టలు కావాలి, 31st నైట్ బాగా జరుపుకోవాలని ఫ్రెండ్స్ తోటి లోక సంబంధంగా అసలు దేవుడు ఇష్టపడతాడు. అందుకని లూకా 17:22 దేవుడు ఆ మాటలు చెప్తున్నారు. వారు ఇదిగో అక్కడ ఉన్నాడని, ఇదిగో ఇక్కడ ఉన్నాడు మీతో చెప్పిండ వెళ్ళకుడి వెంబడింపకుడి. కాబట్టి క్రీస్తు వచ్చి ఇక్కడున్నాడు అక్కడ ఉన్నాడని, ఇక్కడ ఈ విజయనగరంలో కూడా ఒక ఊర్లో ఉన్నాడని చెప్తున్నారు. నేనే యేసేనని చెప్తున్నారు. ఇక్కడ కూడా విజయనగరంలో ఒక ఆయన వెళ్ళకుడి అంటున్నారు. ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసే ఆకాశం క్రింద మరి ఒక దిక్కునకి ఎలాగ ప్రకాశించినా అలాగే మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అలా వస్తాడు, మెరుపులో వస్తాడు ఆయన. ఎవరికైతే జ్ఞానేంద్రియాలు ఉంటే వాడికే అర్థమవుతుంది. ఆయన పూర్వ శబ్దం వినబడుతుంది, ఆయన చూడగలరు, ఆయన వచ్చారని అర్థమవుతుంది. కాబట్టి దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవ అభిషక్తుల అయ్యా, కొత్త సంవత్సరంలో ఆయన పెట్టే బుద్ధి ప్రభు మేమేమి విధంగా సిద్ధపడాలో, ఏ వాగ్దానం కోసం ఎదురు చూడాలో, ఏ విషయాల్లో మేము సరి చేసుకోవాలి. అయ్యా మీరు ఎంతగానో ప్రేమించి మాతో మాట్లాడడానికి వందనాలు. వింటున్న బిడ్డలందరూ మీరు దర్శించండి అయ్యా, సరిచేయండి. యోహాను 16:8 ప్రకారం ఏ మంచి పాపముల గురించి, నీతి గురించి, లోకాన్ని ఒప్పింపచేసే ఆత్మను కుమ్మరించండి ప్రభు. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అయ్యా, తండ్రి మా కోసం సాక్ష్యం చెప్పడానికి అయ్యా, మీ సాక్ష్యం మమ్మల్ని నిలబెట్టుకోండి. ఈ మహిమ కోసం మమ్మల్ని వాడుకోండి, మమ్మల్ని సిద్ధపరచండి. మీరు ఆఖరికి మీరే ఆయన అధ్యక్ష వహిస్తున్నందుకు మరి మంచి సాక్ష్యాల ద్వారా మేము కలుసుకోవడానికి మీరు కృప చూపించి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తుల యేసు నామములో లయమైపోవాలిగా. ఆ మహిమ గల నామములో నీ మహిమార్థమే ప్రభు నా తండ్రి అయ్యా, నా తండ్రి నీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి మీరు సహాయం చేసి అనుక్షణము కొరతలేని ఆత్మతో మమ్మల్ని నింపి అనేకమైన విషయాలు మాకు బోధిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకల పరిశుద్ధులకి, ఎవరైతే వాక్యం విని తండ్రి దేవునికి లోబడుతున్నారో ప్రతి ఒక్కరు మీకు విడలి కూడా ఆయన సదాకాలము తోడైంది నడిపించిన కాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమేన్. ఇందమ్మా